శ్రీహరి 7వ అధ్యాయము శకటాసుర తృణావర్తుల సంహారము. పరీక్షిని మహారాజు పలికెను. మహాత్మా, సర్వేశ్వరుడైన శ్రీహరి లోక కళ్యాణమునకై పెక్కు అవతారములను దాల్చెను. ప్రతి అవతారమునందును ఆ స్వామి అద్భుత లీలలను ప్రదర్శించెను. మనోజ్ఞములైన ఆ గాథలన్నీను మనకు వినుల విందు గావించునట్టివే. విష్ణు కథలను వినినంతనే మనుజుని మనస్తాపములు తీరును, విషయవాంఛలు తొలగును, అతని అంతఃకరణము శీఘ్రముగా పరిశుద్ధమగును. అంతేగాక భగవచ్చరణమయులయందు భక్తియు భగవద్భక్తుల స్నేహ సౌహార్దములు ఏర్పడును. అంటే భగవంతుని చరణములయందు భక్తి, భగవద్భక్తుల మీద స్నేహభావము ఏర్పడును. ఆ మనోహర వృత్తాంతములను వినుటకు నేను అర్హుడునని భావించినచో దయతో వాటిని వినిపింపుము. మహాత్మా, శ్రీకృష్ణ పరమాత్మ మానవుడుగా అవతరించి మనుష్యుల తీరుతెన్నులను అనుసరించుచు ప్రదర్శించిన బాల్యలీలలు అత్యద్భుతములు. అందువలన ఆ స్వామి యొక్క ఇతర బాల్య చేష్టలను కూడా తెలుపుము. శ్రీ శుకుడు నుడివెను. చిన్ని కృష్ణుడు ముద్దు ముద్దుగా బోర్లగెలపడుచున్న శుభ సమయమును పురస్కరించుకొని ఆ స్వామి జన్మ నక్షత్రమగు రోహిణీ నాడు యశోదాదేవి తోటి గోపకాంతలను ఆహ్వానించి పేరంటమునకు పిలిచి వారి మధ్య కుతూహలముతో అభిషేచన మహోత్సవమును జరిపెను. అప్పుడు వీణా వేణు మృదంగాది వాద్యములు మ్రోగుచుండగా ముత్తైదవులు మధురముగా గీతములను ఆలపించిరి. బ్రాహ్మణోత్తములు వేద మంత్రములతో ఆశీస్సులను పలికిరి. నందుని ధర్మపత్నియగు యశోదమ్మ స్నానము మొదలగునవి పూర్తి చేసి ఆ దివ్యోత్సవమును కన్నుల పండువగా నెరపెను. ఆ దేవి వేదమంత్రపూర్వకముగా ఆశీర్వదించిన విప్రోత్తములను పూజించెను. వారిచే స్వస్తివాచనము చేయించి వారికి భుజించదగిన ఆహారమును, మేలైన వస్త్రములను, ఆభరణములను వసంగెను. వారి వారి అభీష్టములను అనుసరించి గోవులు మొదలగు వాటిని దానము చేసెను. ఇంతలో నిద్ర ముంచుకొని రాగా కనులు మూసుకొనుచున్న ఆ చిన్నారిని మెత్తని సయ్యపై పరుండబెట్టెను. అంతటా యశోదాదేవి ఆ మహోత్సవమునకు విచ్చేసిన వ్రజవాసులను, గోపికలను, గోపాలులను మిక్కిలి ఉదార బుద్ధితో సాదరముగా సత్కరించుచుండెను. ఇంతలో చిన్ని కృష్ణుడు మేల్కొని ఏడువసాగెను. ఆ ఉత్సవము యొక్క సంబరములలో మునిగి తేలుచున్న యశోదామాతకు తన చిన్నారి రోదనము వినపడగుండెను. స్తన్యము కొరకే గుక్కపట్టి ఏడ్చుచు ఆ కన్నయ్య తన 2 కాళ్లను వేగముగా పైకి తన్నెను. చిన్ని కృష్ణుడు ఒక బండి క్రింద సయ్యపై పండుకొని ఉండెను. చిగురుటాకుల వలె మృదువైన తన చిట్టి పాదములను ఆ స్వామి అటునిట్టు ఆడించుచూ తన్నెను. వాటి తాకిడికి ఆ బండి తలక్రిందులాయెను. పాలు, పెరుగు మొదలగు రసపదార్థములతో నిండి ఆ బండిపైనున్న పాత్రలు, కుండలు మొదలగునవి ఆ దెబ్బకు ధ్వంసములయ్యను. ఆ శకటము యొక్క చక్రములు, ఇరుసు, నొగలు వేరువేరుగా విడిపోయెను. పిల్లవాడు బోర్లగిల పడినప్పుడు జరిపే మహోత్సవమునకు అచట చేరియున్న యశోదాదేవి మొదలగు ప్రముఖ స్త్రీలను, గోపికలను, నందుడు మున్నగు గోపాలులను ఆ అద్భుత దృశ్యమును గాంచిరి. అంతటా వారు ఆ అద్భుత సంఘటనమునకు మిగుల వ్యాకులమునొందిరి, కంగారు పడిరి. అయ్యయ్యో, ఈ బండి తనంతట తానే ఎట్లు తలక్రిందులైనది అని ఆశ్చర్యమునకు లోనేరి తికమక పడుచు ఆందోళనకు గురి అయ్యున్న గోపాలులతో, గోపికలతో అచటి బాలురు ఇట్లనిరి. సయ్యపై ఏడ్చుచున్న కృష్ణుడు తన పాదములతో తన్నుట వలన వాటి తాకిడికి ఈ బండి తలక్రిందులై ఇట్లయినది. ఇందుకు సందేహము లేదు. అంతటా గోపాలురు ఆ బాలుర వచనములను పిల్లల మాటలుగా కొట్టిపారవేసిరి. వారి మాటలను నమ్మకుండిరి. ఏలయన ఆ చిన్నారి యొక్క అద్భుత బల పరాక్రమములను వారు ఎరుగరు గదా. పిమ్మట యశోదాదేవి ఏడ్చుచున్న తన చిన్నారిని ఒడిలోనికి తీసుకొని ఈ దుస్సంఘటనమునకు దుష్టగ్రహముల ప్రభావమే కారణమై ఉండవచ్చునని తలంచెను. పిదప ఆమె తన కన్నయ్యకు ఎట్టి గ్రహబాధలు సోకకుండుటకై బ్రాహ్మణోత్తములచే వేద సూక్తముల ద్వారా రక్షోఘ్న మంత్రములతో శాంతి ప్రక్రియలను జరిపించెను. తన శిశువునకు స్తన్యమునిచ్చెను. అనంతరము బలిష్ఠులైన గోపాలురు ఆ బండి విడిభాగములన్నింటినీ యథాప్రకారముగా జోడించిరి. చల్లా చెదరైన వస్తువులను దానిపై చేర్చిరి. విప్రోత్తములు హోమములను నిర్వహించి భగవంతునకును బండికిని కుశలతో పవిత్ర జలములను చల్లుచు ప్రోక్షించుచు పెరుగుతో అక్షతలతో పూజలు చేసిరి. అసూయ అంటే ఇతరుల గుణములయందు దోషములను ఆరోపించుట, అబద్ధములాడుట, దంభము, వంచనము, ఈర్ష్య, అసహనము, హింస, ఇతరులకు హాని చేయుట, అహంకారము మొదలగు అవలక్షణములు లేనివారు సత్యశీలురు అయిన భూసురుల యొక్క ఆశీస్సులు ఎన్నటికీ నిష్ఫలములు కావుగదా అని భావించి నందుడు స్థిర చిత్తముతో తన కుమారుని చేరదీసి అతనికి ద్విజోత్తముల ద్వారా ఋగ్యజుస్సామ వేద
మంత్రములచే పునీతములై పవిత్రములకు ఓషధులతో కూడిన జలములచు అభిషేకమును చేయించెను. స్వస్తి వాచనములను నడిపించెను. హోమ కార్యములను జరిపించెను. ద్విజులందరికీ షడ్రసోపేతములైన భోజనములను పెట్టించెను. అంతేగాక అతడు నందుడు తన సుతుని అభ్యుదయమునకై క్షేమమునకై వారికి ద్విజులకు సకల శుభ లక్షణములు గల గోవులను దానము చేసెను. అమూల్యములైన వస్త్రములను బంగారు హారములను బహూకరించెను. పిమ్మట వేదవేత్తలైన ఆ విప్రులను సందర్భోచితముగా శ్రీకృష్ణునకును నందునకును శుభాశీస్సులను పలికిరి. బ్రాహ్మణ శ్రేష్ఠుల వేదాశీస్సులు సర్వదా సత్ఫలములను ప్రసాదించుచుండుట తథ్యము గదా. ఒకానొక సమయమున యశోదాదేవి తన గారాల పట్టిని ఒడిలోనికి చేర్చుకుని లాలించుచుండెను. అప్పుడు ఆ దివ్య శిశువు పర్వత శిఖరము వలె బరువెక్కెను. అంతటా ఆ తల్లి అందులకు ఆశ్చర్యపడుచు ఆ భారమును మోయలేక శిశువును నేలమీదికి దింపెను. పిమ్మట ఆమె తన కన్నయ్యకు ఎట్టి ఉపద్రవములను కలుగకుండుటకై భగవంతుని ప్రార్థించి తన గృహకృత్యములలో నిమగ్నురాలయ్యను. అంతటా కంసుని సేవకుడైన తృణావర్తుడైన రాక్షసుడు తన ప్రభువు యొక్క ప్రేరణచే సుడిగాలి రూపముతో నందగోకులమునకు వచ్చి నేలపై కూర్చొని ఉన్న శ్రీకృష్ణుని తీసుకుని ఆకాశమునకు ఎగిరెను. ఆ రాక్షసుడు సుడిగాలి ధూళుల చేత గోకులమును క్రమ్మివేసి ఆ దుమ్ముల ప్రభావముతో జనులు తమ కనులు తెరిచి చూడజాలనట్లు చేసెను. అంతేగాక అతని సుడిగాలి యొక్క భయంకర శబ్దములు అన్ని దిక్కులందును ప్రతిధ్వనించెను. ఒక్క క్షణములోనే ఆ గోకులమంతయును ధూళి తోడను చీకట్ల తోడను నిండిపోయెను. అప్పుడు యశోదాదేవి తాను కూర్చొనబెట్టిన చోట కుమారునికై వెతకెను. కానీ అతడు ఎచ్చటను కనబడకుండెను. ఆ తృణావర్తుని సుడిగాలి విజృంభణతో చెలరేగిన ఇసుక రేణువుల దెబ్బకు జనులు ఎల్లరూ విద్విగ్నులై దిక్కుతోచని స్థితికి గురి అయ్యిరి. అంతటా వారు ఒకరిని మరి ఒకరు కనుగొనలేకుండిరి. తీవ్రమైన ఆ సుడిగాలి వేగమునకు ఆ ప్రదేశమంతయును దుమ్ముతో నిండిపోగా యశోదాదేవి ఎక్కడనూ తన కుమారుడు కనబడకపోవుటతో మిగుల దుఃఖితి అయి అతనినే స్మరించుచు కుమారా కుమారా అని వాపోవుచు దైన్యముతో ఏడవసాగెను. ఆమె ఆ విపత్కర స్థితిలో లేగను కోల్పోయిన ఆవు వలె నేల మీద పడిపోయాను. ఇంతలో సుడిగాలి వేగము తగ్గిపోయాను. క్రమ్ముకొనిన దుమ్ము అణగిపోయాను. యశోదాదేవి రోదన ధ్వనులను విన్నంతనే గోపికలు ఎల్లరూ ఆమె కడకు చేరిరి. చిన్ని కృష్ణుడు కనపడకపోవుటతో వారును మిగుల పరితప్త హృదయులై కన్నీరు మున్నీరుగా ఏడువసాగిరి. సుడిగాలి రూపమున వచ్చిన తృణావర్తుడు శ్రీకృష్ణుని తీసుకుని ఆకాశమునకు ఏగెను. క్రమక్రమముగా ఆ దివ్య శిశువు బరువై పోవుచుండుటతో ఆ రాక్షసుని వేగము తగ్గిపోయాను. అంతటా అతడు ముందునకు సాగలేకపోయాను. ఆ అద్భుత బాలుడు తనకు మించిన బరువై పోవుచుండుటతో తృణావర్తుడు ఆయనను ఒక మహాశిలగా భావింపసాగాను. అంతేగాక తన మెడను గట్టిగా పట్టుకుని ఉన్న ఆ బాలుని పట్టు నుండి అతడు తప్పించుకొనలేకపోయాను. చిన్ని కృష్ణుడు తన గొంతును గట్టిగా పట్టుకుని అదుమటతో ఆ తృణావర్తుడు చేష్టలుడిగిన వాడై కనులు తేలవైచెను. నోటమాట పెగలకుండెను. అంతటా అసూలను కోల్పోయిన అతని కళేబరము శ్రీకృష్ణునితో గూడి నేలపై పడిపోయెను. తృణావర్త శాంతరయో వాత్యారూపధరోహరన్ కృష్ణం నభోగతో గంతుం నా శక్నోద్ భూరిభారభృత్ తమస్మానం మన్యమాన ఆత్మనో గురుమత్తయ గళే గృహీత ఉత్సృష్టుం నా శక్నోదద్భుతార్భకం గళగ్రహణ నిశ్చేష్టో దైత్యో నిర్గతలోచన అవ్యక్తరావో న్యపతత్ సహబాలో వ్యసుర్వ్రజే. ఆ బాలుడు క్షణక్షణంతో బరువు అయిపోతుండటంతో అతను తృణావర్తుడిన రాక్షసుడు అతనిని మహాశిలగా భావించాడు. తన మెడను గట్టిగా పట్టుకున్న ఆ బాలుడి పట్టు నుండి తప్పించుకోలేకపోయాడు. చిన్ని కృష్ణుడు తన గొంతును గట్టిగా పట్టుకుని అదుముటతో ఆ రాక్షసుడు కనులు తేలవేశను. నోట మాట పడిపోయాను. అంతటా అతను అసువులు కోల్పోయినాడు. నేలపై పడిపోయినాడు. అంతట తృణావర్తుని కళేబరము శంకరుని బాణ ప్రహారమునకు దెబ్బతినిన త్రిపురాసురుని పురము వలె నేలగోలగా ఆ కళేబరము ఒక పెద్ద బండపై పడుటతో అవయవములు అన్నియును శిథిలములయ్యను. అచట చేరి రోధించుచున్న స్త్రీలు అందరూ ఆ భీకర రూపమును గాంచిరి. ఆ రాక్షసుని కంఠమును పట్టుకుని వ్రేలాడుచు అతని వక్షస్థలము పైనున్న చిట్టి కృష్ణుని తీసుకొని గోపికలు యశోదమ్మకు అప్పగించిరి. ఆ రాక్షసునిచే ఆకాశ మార్గమున తీసుకొని పోబడిన ఆ బాలుడు మృత్యుముఖము నుండి క్షేమముగా తిరిగి వచ్చెను. అప్పుడు యశోదాది గోపికలు నందాది గోపాలురు ఆ కన్నయ్యను మరల సురక్షితునిగా పొందినందులకు ఎంతయో సంతోషించిరి. పిమ్మట వారు ఇట్లు నుడివిరి, ఇది ఎంత ఆశ్చర్యకరము! ఈ సంఘటన మిగులు అద్భుతమైనది. ఈ బాలుడు రాక్షసుని
తృణావర్తుని వలన మృత్యుముఖమునకు చేరియు మరల సురక్షితముగా తిరిగి వచ్చినాడు. క్రూరుడైన దుర్మార్గుడు తాను చేసుకొనిన పాపమునకు తానే బలియగును. సత్పురుషుడు రాగద్వేషరహితుడగుట వలన సకల భయముల ఆపదల నుండి విముక్తుడగును. ఈ సందర్భములో పోతన మహాకవి వ్రాసిన పద్యము ఎంతయు రమణీయము. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత జేసి రాయుడులందున్. రక్షణములు వేయగలిగిన శిక్షితుడగు కలుడు పాపచిత్తుండగుటన్. 10:277. సత్పురుషుడు రాగద్వేషములకు అతీతుడై సకల ప్రాణుల ఎడ సమభావనను చూపుచుండును. అందువలన అతడు లోక సహజమైన రక్షణ లేకున్నను ఆపదలు వచ్చినప్పుడు భగవదనుగ్రహముతో సురక్షితుడుగా ఉండును. కానీ రక్షణ ఏర్పాట్లు ఎంతగా ఉన్నను దుష్టుడు పాపాత్ముడగుటతో ఆపదల పాలగును. మనము పూర్వజన్మమున తపస్సులు వ్రతములు భగవదారాధనలు చేయుట, చెరువులు నూతులు త్రవ్వించుట, చలివేంద్రములను పెట్టించుట, తోటలు పెంచుట, గుడులు కట్టించుట, ఆకలిగొన్న వారికి అన్నము పెట్టుట, శరణన్న వారిని రక్షించుట మొదలగు పుణ్యకార్యములు, అతిథి సత్కారములు, దాన ధర్మములు ప్రాణులకు మేలగునట్లు ఎంతగా చేసితిమో ఏమో తత్ఫలితముగా మన చిన్నారి మృత్యుముఖమునకు చేరియు తన వారికి సంతోషమును గూర్చుచు క్షేమముగా తిరిగి వచ్చెను. ఇది మన మహాభాగ్యము. నందగోపుడు గోకులమునందు జరిగిన అద్భుత సంఘటనలను చూచిన పిమ్మట ఎంతయో ఆశ్చర్యపడెను. అప్పుడు అతడు మధురలో వసుదేవుడు పలికిన మాటలను పదే పదే గుర్తు చేసుకునెను. ఒకానొకప్పుడు యశోదాదేవి తన ముద్దుల కొడుకును ఒడిలో చేర్చుకునేంతనే ఆమెలో ప్రేమ పెళ్ళుబిక్కెను. అంతటా ఆ సాధ్వికి తనంతట తానుగా స్తన్యము పొందిరాగా ఆమె మిగుల వాత్సల్యముతో తన శిశువునకు చన్ను గుడిపెను. పరీక్షిని మహారాజా, అప్పుడు శ్రీకృష్ణుడు తనివిదేరా కడుపు నిండా పాలు త్రాగుట పూర్తియగుచుండగా యశోదాదేవి చిరునవ్వుతో ముచ్చట గొలుపుచున్న అతని సుందర ముఖమును తదేక దృష్టితో చూచుచూ మురిసిపోవచ్చు అతనిని లాలించుచుండెను. ఇంతలో ఆ కన్నయ్య ఆవులించెను. అప్పుడు ఆ ధన్యాత్మురాలు ఈ దృశ్యమును గాంచెను చూసెను. అప్పుడు ఆమె తన చిన్నారి ముఖమునందు ఆకాశమును, అంతరిక్షమును, పృథివిని, జ్యోతిర్మండలమును, సకల దిశలను, సూర్యచంద్రులను, అగ్నిని, వాయువును, సముద్రములను, ద్వీపములను, పర్వతములను, నదులను, వనములను, సమస్త చరాచర ప్రాణులను దర్శించెను. పరీక్షిని మహారాజా, యశోదాదేవి తన కుమారుని ముఖమునందు సమస్త విశ్వమును చూచిన పిదప ఆమె శరీరము వణికిపోయాను. అంతటా ఆమె మిగుల ఆశ్చర్యచకితురాలై విశాలములైన తన నేత్రములను మూసుకొనెను. జై శ్రీహరి. యశోదాదేవి తన కొడుకైన శ్రీకృష్ణుడు ఎక్కువ పాలు త్రాగి అజీతి చేస్తుందేమో అని సందేహిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె భావమును గ్రహించి శ్రీకృష్ణుడు తన ముఖమునందు విశ్వరూపమును చూపి ఇట్లనెను, అమ్మా, నీ స్తన్యమును నేను ఒక్కడనే త్రాగుటలేదు. నా నోటి యందు గల సమస్త విశ్వము ఈ పాలను త్రాగుచున్నది. కావున నీవు ఆందోళన పడవలదు అని చెప్పకనే చెప్పినట్లుగా భావించవలెను. జై శ్రీహరి.